హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషిని శైలేంద్రే కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటుంది వసుధార. శైలేంద్రని నిలదీస్తుంది. శైలేంద్ర మన అంచనాలకి అందడు కాబట్టి రిషి ఎక్కడున్నాడో అన్నది తెలుసుకోవాలి అంటే నువ్వు ఇంత ఈగోతో నాకు అడగకూడదు, మర్యాదగా అడగాలి, తల దించుకుని అడగాలి అని అంటారు శైలేంద్ర. ఇక వసుధార రిషి సార్ కోసం తల దించుకుంటుంది. రెస్పెక్ట్గా అడుగుతుంది. చేతులు జోడించి రిషి సార్ ఎక్కడున్నాడో చెప్పండి సార్ అని అడుగుతుంది వసుధార. ఇది నాకు కావాల్సింది. కరెక్ట్గా అడిగావు. అదే విషయాన్ని వచ్చేటప్పుడు ఇలాగే పద్ధతిగా అడిగితే రిషిని వదిలేసేవాణ్ణి అని అంటారు శైలేంద్ర. చూడండి సార్, ఇప్పటికే మీరు పాపాలు ఎక్కువ చేసేశారు. దేవత లాంటి జగతి మేడంని చంపి పుణ్యం కాదు పాపం మూటగట్టుకున్నారు. ఇప్పుడు రిషి సార్కి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టడు అని అంటుంది వసుధార. అందుకే కదా వసుధార రిషిని కిడ్నాప్ చేశాను. మనిషి అన్నాక ఆశ ఉంటుంది, అత్యాశ ఉంటుంది. నాకు అత్యాశ ఎక్కువని నీకు తెలుసు కదా. అందుకే నాకు పవరు కావాలి, అలాగే నాకు ఎదురు తిరిగేవారు సర్వనాశనం అవ్వాలి. ఈ రెండూ నాకు కావాలి వసుధారా. వెళ్ళు, నేను రిషిని కిడ్నాప్ చేశానని ముకుల్కి చెప్పుకో అని అంటారు. చూడండి సార్, నేను రెస్పెక్ట్గా అడిగాను. రిషి సార్ని ఏదైనా చేస్తే నేను ఊరుకోను అని అంటుంది. సరే వసుధారా, నాకేం కావాలి అన్నది పిన్నికి చెప్పాను. పిన్ని వల్ల అవ్వలేదు. ఆఖరికి బాబాయ్ నీకు కూడా చెప్పాను, అవ్వలేదు. కానీ నాకు అవుతుందని ఇప్పుడు నమ్మకం ఉంది. ఏంటో తెలుసా, రిషిని లేపేస్తే నువ్వు బాబాయ్ ఇక ఏమీ చెయ్యలేరు. పిచ్చి పట్టి అనగానే ఇప్పటిదాకా మర్యాద ఇచ్చాను సార్, కానీ నేను ఇవ్వదలుచుకోలేదు అని అంటుంది. వస్తారా, నువ్వు మళ్ళీ ఈగోతో మాట్లాడుతున్నావు అని అంటారు. చూడండి సార్, నేను మర్యాద ఇస్తున్నాను. రిషి సార్ ఎక్కడున్నాడో చెప్పండి, మీకేం కావాలో చెప్పండి అని అంటుంది. ఇది కావాలి, నాకేం కావాలి అన్నది నేను చెప్తాను, అది నువ్వు ఖచ్చితంగా చేస్తావు కదా అని అంటారు శైలేంద్ర. చేస్తాను, కానీ రిషి సార్ నీ దగ్గర ఉన్నట్టు నాకు తెలియాలి, అప్పుడే మీకు కావాల్సింది చేస్తాను అని అంటుంది. సరే సరే వస్తారా, నీ గురించి నాకు తెలియదా? నాకు కావాల్సిందేంటి అన్నది నీకు తెలుసు. ఆ ఎండీ పోస్టే ఇప్పుడు దాన్ని నువ్వు రిజైన్ చేసి నాకు ఇస్తే మా డాడ్ అలాగే బాబాయ్ ఎవరికైనా అనుమానం వస్తుంది. అందుకే ఎవరికి అనుమానం రాకుండా దాన్ని రిజైన్ చేసి నీకు నువ్వే రిజైన్ చేసినట్టు, నేను దీనికి అర్హురాల్ని కాదన్నట్టు, శైలేంద్ర సరే దీనికి అర్హులు అన్నట్టు నువ్వు ఖచ్చితంగా మీడియా ముందు చెప్పి మరీ నాకు పగ్గాలు అప్పగించాలి. అప్పగిస్తాను సార్, రిషి సార్ని వదిలిపెట్టండి అని అంటుంది వసుధార. వసుధార, నేను ఒకటి మాత్రమే చెప్పాను, రెండోది కూడా చెప్పకుండా ఎందుకు మధ్యలో మాట్లాడతావు? రెండోది ఏంటో తెలుసా? రిషికి ముకుల్కి అందరికీ నేను నిర్దోషినని చెప్పాలి. నీ నోటితోనే నువ్వు చెప్పాలి. ఎందుకంటే వస్తారా, ఇప్పుడు ముకుల్కి అందరికీ నేనే నేరస్తుడని 75% తెలిసిపోయింది. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నన్ను అరెస్టు చేయటం లేదు. అదే నీ అంతటి నువ్వే రిషికి ముకుల్కి బాబాయ్కి నమ్మిస్తే చాలు, వాళ్ళ ముగ్గురు నమ్ముతారు. ఇక నాపై ఎటువంటి అనుమానము రాదు. అప్పుడు హ్యాపీగా డిబిఎస్టి కాలేజీ పగ్గాలు చేతిలో పెట్టుకుంటాను అని అంటారు శైలేంద్ర. ఇక మూడోది ఏంటో తెలుసా వసుధారా, మీ ఇద్దరూ ఇప్పటిదాకా ఎక్కడో లెక్చరర్గా చేస్తున్నారు కదా, ఇక డిబిఎస్టి కాలేజీకి మీకు సంబంధం లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఈ మూడు నేను చెప్పినవి నువ్వు చేస్తే రిషిని నేను వదిలేస్తాను అని అంటారు. ఇక వసుధార అంటుంది, ఈ మూడిటికి నేను ఒప్పుకుంటాను. రిషి సార్ని మీరు వదులుతారో లేదో అన్నది నాకు అనుమానం అనగానే, వసుధార ఈ మూడు నాకు అప్పగిస్తే నేను చెప్పిన పనులన్నీ నువ్వు కరెక్ట్గా చేస్తే రిషిని వదలక ఏం చేస్తాను? ఒకవేళ నువ్వు ఇక్కడ జరిగిందంతా ముకుల్కి చెప్తే ఖచ్చితంగా రిషిని చంపేస్తాను వసుధార. నా గురించి ఇప్పుడు నీకు పూర్తిగా తెలిసే ఉంటుంది. ఇంకా నువ్వు నా గురించి ఇంకా తక్కువగా ఆలోచిస్తే అదిగో పాపం పిన్ని ఏమీ చెయ్యలేక కొడుకు ప్రాణాలతో ఉండాలని
తన ప్రాణాలని అడ్డు వేసింది. చేసేదేమీ లేక పైకి వెళ్ళిపోయింది. నువ్వు రిషి గురించి ఆలోచిస్తూ మీనమేషాలు లెక్కించుకుంటే నేను ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే నాకు DBSD కాలేజ్ కావాలి అని అంటారు రిషి. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. కరెక్ట్గా నీకు 4 డేస్ టైం ఇస్తున్నాను. ఈ 4 డేస్లో 3 చెప్పిన నేను చెప్పిన 1, 2, 3 పూర్తి చేసేస్తే రిషిని పువ్వుల్లో పెట్టి నీకు అప్పగిస్తాను. ఎంతైనా మీ ఇద్దరూ మంచి ప్రేమికులు, ఒకరి కోసం ఒకరు పుట్టారు. జీవితాంతం హ్యాపీగా ఉండాలి అంటే ఈ 3 పనులు చేయవస్తారా? చాలు. ఎందుకిలా కోపంతో అరుస్తూ లేనిపోనివి చేయడం? నేనేమో ఏవేవో ప్లాన్లు వేయడం, అనవసరంగా చాలా డబ్బులు రౌడీలకి ఇస్తున్నాను వసుధారా. ఈ చిన్న పనులు చేసేసే అని అంటారు ఇక శైలేంద్ర. కరెక్ట్గా అప్పుడే వస్తుంది దేవయాని. ఏంటి నాన్నా, ఇప్పటిదాకా రంకెలు వేసిన ఆ కళ్ళు ఇప్పుడేంటి ఇలా ఉన్నాయి? నా కొడుకు గురించి పూర్తిగా తెలిసింది కదా వసుధారా. శైలేంద్ర ఏం చెప్పాడో దానికి తల ఊపే. ఇక్కడితో ఇది అయిపోతుంది, ప్రశాంతంగా ఉంటావు అనగానే ఇక వసుధార బయటికి అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. ధరణి వసుధార వైపు చూస్తూ బాధగా వసుధారా అని అంటుంది. ఇక ధరణి భర్తకి ఒంట్లో బాగోకపోతే వసుధార, చిన్న మామయ్య, పెద్ద మామయ్య ఏంటి వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయారు కదా. శైలేంద్రకి ఏం కావాలో అవి దగ్గరుండి చెయ్యి. నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్నాడు. నువ్వంటేనే కలవరిస్తున్నాడు. ఇంకా వసుధార గురించి, చిన్నత్తయ్య గురించి, పెద్ద మామయ్య గురించి ఆలోచించడం కాదు అని అంటుంది దేవయాని. ఏంటత్తయ్యా, మీ అబ్బాయి మీరు ఉత్తములా అని అంటుంది ధరణి. ఏంటి ధరణి నోరు లెగుస్తుంది అనగానే, చూడండి అత్తయ్యా, ఎన్నో పాపాలు చెయ్యండి, కానీ మనుషులు మిమ్మల్ని వదిలేసినా ఆ భగవంతుడు మిమ్మల్ని అస్సలు వదలడు అని అంటుంది ధరణి. మమ్మీ, ధరణిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ధరణి మన మంచి, బాబాయ్ మంచి చూసుకుంటుంది. అందుకే ధరణిని ఏమీ వద్దు. ధరణి, వేడివేడి కాఫీ తీసుకురావా ప్లీజ్ అని అంటారు. ఇక ధరణి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా వసుధార ఇంటికి చేరుకుంటుంది. పరుగు పరుగున అనుపమ, అమ్మ వసుధారా, వాడు ఏదైనా చెప్పాడా అని అంటుంది అనుపమ. ఇంతలో ఇక మహేంద్ర, వసుధారా ఏమైంది అని అడుగుతారు. ఏమీ లేదు మామయ్య, శైలేంద్ర రిషి సార్ గురించి ఏమీ చెప్పలేదు అని చెప్పి అంటుంది వసుధార. అంటే వాడు కిడ్నాప్ చేశాడని మనం అనుమానిస్తున్నామా? అసలు రిషి ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా చెప్పడే అని అంటారు మహేంద్ర. ఇప్పుడు మామయ్యకి చెప్తే ఖచ్చితంగా వాడు నరరూప రాక్షకుడు. ఖచ్చితంగా రిషి సార్ని ఏదైనా చేస్తాడు. ఎప్పుడైనా దుష్టులకి దూరంగానే ఉండాలి. జగతి మేడం ఇలాగే ఎదిరించి తన ప్రాణాలు పోగొట్టుకుంది. కానీ నేను అలా కాదని శైలేంద్రకి తెలియజేస్తాను. తను అంత పగడ్బందీగా ఉన్నప్పుడు నేను కూడా ఉండాలి కదా. ఎవ్వరికీ చెప్పను. నేను చెయ్యవలసింది చెయ్యాలి. రిషి సార్ ఎక్కడున్నాడో ముందు తెలుసుకోవాలి. అప్పుడు నేను ఏం చేస్తానో అదే చేస్తాను. ఇప్పుడు శైలేంద్ర రిషి సార్ని కిడ్నాప్ చేశారంటే మామయ్య, అనుపమ గారు ఖచ్చితంగా బాధపడతారు. అందుకే వాళ్ళకి విషయం చెప్పకూడదు అని అనుకుంటుంది వసుధార. ఏమ్మా వసుధారా, ఫ్రెష్ అయ్యిరా, భోజనం వడ్డిస్తాను అనగానే, మీకెందుకండి శ్రమ అని అంటుంది. శ్రమ నాకేమీ లేదమ్మా. ఎందుకంటే నీ గురించి, మీ ఇంటి విషయాలు తెలియక నేనేదేదో అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. జగతి నిన్ను ఎందుకు ఇంటి కోడలుగా చేసుకుంది, రిషి నిన్ను ఎందుకు ఎండీ సీట్లో కూర్చోబెట్టాడు అని ఇప్పుడు అర్థమైంది. నీలాంటి మంచి అమ్మాయికి తోడుగా ఉండాలనుకుంటున్నాను. రిషి ఇంటికి వచ్చేదాకా నీకు అండగా, నీకు తోడుగా నేను ఉంటాను. నన్ను వెళ్ళొద్దని మాత్రం అనద్దు అని అంటుంది. ఒక్కసారిగా వసుధార ఎమోషనల్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మంచి వాళ్ళకు కూడా ఎందుకు దేవుడు పరీక్ష పెడతాడు? దుర్మార్గులని ఎందుకు మార్చటం లేదు అని అంటుంది వసుధార. ఇది కలికాలం వసుధార. అందుకే ఇక్కడ అయినవారు, లేనివారు, కానివారు, బయటవారు అంటూ ఉండదు. ఆశ అనేది ఎప్పటికీ అంతులేనిది. ఆశ వల్ల ఖచ్చితంగా దగ్గరున్న వాళ్ళే, బంధువులు అనుకున్న వాళ్ళే పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేస్తున్నారు. అలాగే ఆశ అనేది ఎప్పటికీ ఆవిరవ్వదు. ఆశ ఉంటుంది, డబ్బు మీద కోరికుంటుంది. ఆయన వాళ్ళే హంతకులుగా మారుతున్నారు. ఇది కలికాలం వసుధార అని అంటుంది అనుపమ. పాపం వసుధార బాధపడుతూ ఉంటుంది. మహేంద్ర వసుధారకి అన్నం కలిపి ప్లేట్ తీసుకుని వస్తారు. మావయ్య మీరేంటి అనగానే, చూడమ్మా, ఒకటి మాత్రం నిజం, ఎప్పటి నుండో కష్టాలు పడుతున్నావు. రిషి నీ పక్కనే ఉన్నాడు.
కానీ నేను మీ నాన్నే అనుకొని 4 ముద్దలు తిను. రేపు మనం రిషిని వెతకాలి అని అంటారు మహేంద్ర. మావయ్య, మీరు బాధపడద్దు, రిషి సార్ని నేను తీసుకొస్తాను. రిషి సార్కి ఏమీ కాదు అని అంటుంది వసుధార. తెల్లగా తెల్లవారుతుంది. వసుధార మరోసారి ఎవరికీ చెప్పకుండా ఇక ఒక ప్లేస్లో నించుని ఉంటుంది. ఇంతలో ఒక రౌడీ వస్తారు. ఇక వసుధారాని స్కూటీలో ఫాలో అవుతూ ఉంటారు. వసుధార ఇక నెమ్మదిగా ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. ఇక తను కూడా వెళ్తూ ఉంటారు. రిషి సార్ని ఇప్పుడు చూడాలి, ఖచ్చితంగా చూడాలి అని చెప్పి ఇక అలా వెళ్తున్న వసుధారాకి తన బ్యాగుని తీసుకుంటారు. తను ఏదైనా సీసీ ఫుటేజ్ అనేది తీసుకొచ్చిందా, కెమెరాలు తీసుకొచ్చిందా అని చెప్పి తన్ని అడుగుతారు. అక్కడున్న ఒక రౌడీ ఏమీ తీసుకురాలేదు అని అంటుంది వసుధార. అలా అయితే అటు చూడు అని చెప్పి ఇక దూరంగా కట్టిపడేసున్న రిషిని చూపిస్తారు. అక్కడున్న రౌడీ ఒక్కసారిగా రిషిని చూసిన వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషి సార్ అనగానే ఒక్కసారిగా లాగేస్తారు అక్కడున్న రౌడీ. ఏయ్, ఎందుకు లాగుతున్నావు అనగానే, రిషి సార్ బ్రతికున్నారా లేదా, కిడ్నాప్ చేశారా లేదా అన్నది నీకు నిజం కావాలి అన్నావు. అదిగో బ్రతికే ఉన్నారు, 3 పూటల భోజనం పెడుతున్నాము, అలాగే తనకి కావలసిన పుస్తకాలు కూడా ఇస్తున్నాము. ఇప్పటిదాకైతే రిషి సార్ని చాలా గౌరవంగా మర్యాదగా చూసుకుంటున్నాము అని అంటారు అక్కడ రౌడీ. హే, మంచివారితో స్నేహం చేస్తే మంచి వస్తుంది, ఇలాంటి క్రిమినల్స్తో స్నేహం చేస్తే మీరు కూడా క్రిమినల్ అవుతారు అని అంటుంది వసుధార. మేడం, ఇదంతా మాకు అవసరం లేదు, రిషి సార్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. శైలేంద్ర సార్ ఫోన్ చేశారు, ఇక్కడి నుండి మీరు వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు, ఎవ్వరికీ తెలిసిన మరుక్షణం రిషి సార్ ప్రాణాలతో ఉండడు అని అంటారు ఆ రౌడీ. ఇక రిషి సార్ని చూస్తూ బాధపడుతూ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది వసుధార. ఇంతలో వసుధారకి శైలేంద్ర ఫోన్ చేస్తారు. ఏంటి వసుధార, రిషిని చూసావు కదా, ఇక రేపు ప్రెస్ మీటు ఏర్పాటు చెయ్యి. అందరికీ తెలిసేటట్టు నువ్వు ఏమీ చెయ్యలేవని, చేత కాదని, ఇక DBST పగ్గాలని నాకు అప్పగిస్తున్నట్టు అందరి ముందు ఒప్పుకో. నేనన్నీ చేశాక నువ్వు రిషి సార్ని ఏమైనా చేస్తే అని అంటుంది. అయ్యో వసుధారా, ఏమీ చెయ్యను. పాముకి కూరలు తీసేశాక అది ఏమీ చెయ్యలేదు, అలాంటి రిషికి కూరలే పీకేస్తున్నాను. DBST కాలేజ్ ఎదుగుదల, అలాగే వసుధార తనంతటి తానే రిజైన్ చేయడం, తన తల్లి చావుకు నేను కారణం కాదని తెలుసుకోవడం, ఈ 3 రిషికి తెలిస్తే నన్నేమీ చేయడు. అందుకే నేను రిషిని ప్రాణాలతోనే నీకు అప్పగిస్తాను. రిషిని ఒకవేళ ఏదైనా చేస్తే నువ్వు నన్ను ఏదైనా చేస్తావు కదా వసుధారా, నీలో ధైర్యం చూశాను, నువ్వు నన్ను చంపేస్తావు. అందుకే రిషిని నేను ఏమీ చెయ్యను అని అంటారు శైలేంద్ర. తెల్లగా తెల్లవారుతుంది. వసుధార ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తుంది. ఇటువైపు ముకుల్కి, మహేంద్రకి, అలాగే అనుపమకి ఏమీ అర్థం కాదు. అమ్మ వసుధార, ఇప్పటికిప్పుడెందుకు నువ్వు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశావు? ఆ శైలేంద్ర నీకు నువ్వు బెదిరించాడా అని అడుగుతారు మహేంద్ర. మావయ్య, మనకి రిషి సార్ కావాలి, రిషి సార్ ప్రాణాలతో కావాలి. DBST కాలేజీ ఎప్పటికీ బాగానే ఉంటుంది, అందులో రిషి సార్ ఏదైనా చేస్తారు. ఇప్పటికైతే రిషి సార్ బయటికి రావాలి, ఎక్కడ ఉన్నా తెలియాలి. అందుకే నేను చేస్తున్న పనికి అడ్డు చెప్పొద్దు మావయ్య అని అంటుంది వసుధార. ప్రెస్ వాళ్ళందరూ వస్తారు. వస్తారా మేడం, రిషి సార్ కనిపించటం లేదు, మీరు మమ్మల్ని రమ్మన్నారు, అసలు ఏం జరుగుతుంది? జగతి మేడం కూడా హఠాత్తుగా ఎవరో చంపేశారు, అసలు DBST కాలేజీ పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి ఒక్కొక్కరు మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు వసుధారాని. ఇటువైపు శైలేంద్ర చక్కగా కోటు వేసుకొని హ్యాపీగా, ధరణి నిజంగా నా ఆశ తీరుతుంది, ఇప్పుడు నేను DBST కాలేజ్ MDని కాబోతున్నాను. MD గారి భార్య ధరణి అని అంటారు. నాన్న త్వరగా వెళ్ళు అని అంటుంది దేవయాని. మమ్మీ నువ్వు కూడా రా అని చెప్పి అంటారు. ఇక ఫణీంద్ర, దేవయాని అలాగే శైలేంద్ర కాలేజీకి చేరుకుంటారు. ఇక ప్రెస్ మీట్ చూసి ఫణీంద్ర కూడా అనుమానంగా చూస్తూ ఉంటారు వసుధారాని. వసుధార చెప్పడానికి రెడీగా ఉంటుంది. తను రిజైన్ చేస్తున్నట్టు ఇక అనౌన్స్మెంట్ ఇచ్చేలోపు ముకుల్ అలాగే అనుపమ ఇద్దరూ కలిసి రిషిని తీసుకుని వస్తూ ఉంటారు. ఒక్కసారిగా శైలేంద్ర ఉలిక్కి పడతారు. రిషి ఇక కోపంగా వస్తూ ఉంటారు. ఇక ప్రెస్ మీట్ దగ్గరికి రిషి సార్ అని చెప్పి పరుగున వస్తూ ఉంటుంది వసుధార. రిషి ఏంటి బయటికి వచ్చేశాడు, వీడు ఎవరు,
ఈ వసుధార ఏదైనా చేసిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు శైలేంద్ర. ఇక రిషి ప్రెస్ మీట్ దగ్గరికి చేరుకుంటారు. వసుధారాని చూస్తూ ఉంటారు. సార్ మీరు వచ్చేశారు కదా అనగానే, వచ్చాను వసుధారా. ప్రెస్ మీట్ పెట్టడం చాలా మంచిదైంది. ఎందుకంటే నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని చాలామంది అనుకుంటున్నారు. కిడ్నాప్ చేయడం కాదు, చేయించారు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయించారో మీ అందరికీ తెలియాలా అని అంటారు రిషి. మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయించారు సార్ అని అడుగుతారు మీడియా. ఎవరో కాదు, ఇక్కడున్న మా అన్న శైలేంద్ర, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. మా అమ్మని చంపింది కూడా ఈ రాక్షసుడే. నిజంగా DBST కాలేజీ పగ్గాల కోసం ఇంత చేస్తాడని అస్సలు అనుకోలేదు. వసుధార నా కోసం వచ్చేలా చేసింది నేనే. నన్ను కిడ్నాప్ చేసిన ఆ రోజే నా వెనుకాల ఇదంతా చేస్తున్నది ఇదిగో ఇక్కడున్న ఈ దుర్మార్గుడే అని తెలుసుకున్నాను. మా అమ్మని చంపిన దుర్మార్గుణ్ణి నేను ఏం చెయ్యాలి? వసుధారాని అనుపమ మేడం, ముకుల్ ఇద్దరూ ఫాలో అయినట్టు ఈ దుర్మార్గుడికి తెలీదు. వసుధార వీడి ట్రాప్లో పడిందనుకున్నాడు. కానీ వసుధారకి నేను వేరే మెసేజ్, వేరే రౌడీ ఫోన్ కాల్లో చేశాను. అప్పుడు కథ మలుపు తిరిగింది. వసుధార అతన్ని రెచ్చగొట్టింది. దుర్మార్గుణ్ణి రెచ్చగొడితే ఖచ్చితంగా పనవుతుందని మాకు తెలుసు. అందుకే అన్న కాని దుర్మార్గుణ్ణి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాడు, ఏం కావాలి అన్నది తెలియాలని చెప్పి తన నోటి వెంటే అన్ని నిజాలని రాబట్టాము. ఇదిగోండి అని చెప్పి ఇక వసుధారతో శైలేంద్ర మాట్లాడిన మాటలన్నీ తనకు తెలియకుండానే రికార్డ్ చేస్తుంది వసుధార. ఆ రికార్డుని మీడియా ముందు పెడుతుంది. ఇక అందరూ శైలేంద్రని చంపాలని ముందుకొస్తారు. ఇంతటి దుర్మార్గుడా, జగతి మేడం లాంటి దేవతని చంపి DBST కాలేజీని తీసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి ఇక స్టూడెంట్స్ అందరూ శైలేంద్ర మీదకి వస్తూ ఉంటారు. శైలేంద్రకి ఏమీ అర్థం కాదు. నేనే ప్లాన్ వేసి అంతా చేశాననుకున్నాను, కానీ ఇదంతా రిషిగాడి ప్లానా? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఇక్కడి నుండి తప్పించుకోగలను అని చెప్పి ఇక పారిపోతూ ఉంటే ముకుల్ అడ్డుకుంటాడు. చూడండి, ఎన్నో 100 గుడ్లను తిన్న రాబందు ఒక గాలివానికి చచ్చిందంటారు కదా. ఇప్పుడు మీ పరిస్థితి అదే. నన్నే ఏదో చెయ్యాలని, కేసునే తప్పుదోవ పట్టించాలని ఏవేవో రికార్డ్స్ తీసుకొని వచ్చారు. చాలా తెలివైన క్రిమినల్. ఇక తప్పించుకోలేరు. పదండి, జీవితాంతం జైల్లో ఉండాలి. నాకు చదువు చెప్పిన మేడంనే పొట్టన పెట్టుకున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అని ఇక కాలేజీలో అందరి ముందు సంకెళ్ళు వేసుకొని పోలీస్ జీబ్లోకి ఎక్కిస్తారు శైలేంద్రని ముకుల్. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.